హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు బనీ. ఈరోజు నేను అబ్రాడ్కి వచ్చేటోళ్ళకి, అబ్రాడ్కి ప్లాన్ చేసేటోళ్ళకి కొంచెం ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ కల్చర్ గురించి, సివిక్ సెన్స్ గురించి, ఇంకా ఏం చేస్తే ఇక్కడ కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ అకామిడేషన్, ప్లానింగ్, పార్ట్ టైం ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ సర్వైవ్ కావడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం సివిక్ సెన్స్ గురించి మాట్లాడదాం. సివిక్ సెన్స్ ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎలా బిహేవ్ చేయాలా. మనం ఇండియాలో చెత్త ఎక్కడంటే అక్కడ పాడేస్తాం. అది నేను చేశాను. పెద్ద అయిన తర్వాత నేను నేర్చుకున్నాను చేయకూడదు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేయట్లేదు. ఎలా అంటే ఇండియాలో మేము పాడేసినట్టు ఇక్కడ ఎవరు పారేయరు. ఇప్పుడు ఏదైనా తాగినాడు, లైక్ బియర్ అయినా కానివ్వండి, జ్యూస్ అయినా కానివ్వండి, వాడు అది అయిపోయింది, వాడు డస్ట్బిన్ని వెతుక్కుంటా పోయి అక్కడ పడేస్తాడు. కానీ వాడు ఎక్కడ వదలడు అన్లెస్ అండ్ అంటిల్ హీఈస్ డ్రంక్ ఆర్ హీఈస్ డూయింగ్ హీఈస్ హోమ్లెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మెయిన్గా మీకు కనపరారు. మన ఇండియన్స్ గురించి ఇక్కడ చాలా బ్యాడ్ ఒపీనియన్స్ ఉంటాయి. మీరు వస్తానే అక్కడి నుంచి ఇక్కడికి చాలామంది కాదు, కొంతమంది అనుకుంటారు తెల్ల అమ్మాయిలు ఉంటారు, పడేయచ్చు, ఇది అది. మన బిహేవియర్ చాలా చేంజ్ అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. వీళ్ళు దేకరు మమ్మల్ని. వాళ్ళకు ఏం ఒపీనియన్స్ ఉంటాయని చాలా మిక్స్డ్ ఒపీనియన్స్. చాలామంది నన్ను ఇజ్జత్ చేస్తారు, నేను ఇంత మంచిగా ఉన్నా అది ఇది ఎవరు కేర్ చేయరు. వాళ్ళు జడ్జ్ చేయాల్సింది చేస్తారు, చేసేటోళ్ళు చేస్తారు. మనం ఎలా హ్యాండిల్ చేయాలనే దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, రేసిజంని. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ సివిక్ సెన్స్. మేము ఇక్కడ కల్చర్ పట్టి మేము నడవాలన్నమాట. వాళ్ళు ఎలా ఫాలో చేస్తున్నారు, నీట్నెస్నైనా, వాళ్ళ డిసిప్లిన్ లైఫ్నైనా. సో మీరేం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని బట్టి నీట్నెస్ని, బిహేవియర్ని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు జడ్జ్ చేసేటోళ్ళకి ఏం చేయలేము. సో మన ఇండియాని మేము బయటి కంట్రీస్కి పోయి రిప్రజెంట్ చేస్తున్నాము అంటే మన తరపున మేము క్లియర్ ఉండాలి. ఫస్ట్ థింగ్ అయిపోయింది. సెకండ్ థింగ్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వీడియోస్ చూపిస్తాను, చూడండి. You wasn't speaking to her for very long. Straight away you was trying to arrange to meet her. I don't know that it is it is wrong or something like that. Of course you do. That's why you told the child to delete the messages. I'm a student. How many children are you talking to? I guess only 2 as of now, sir. Your visa's going to be revoked. And your ఈ వీడియోస్లో చాలా అబ్బాయిలు ఇక్కడ అమ్మాయిల్ని గెలికి వాళ్ళు జైలు కన్నా పోతారు, లేకుంటే డిపోర్ట్ అయినా అవుతారు. 30 lakhs 40 lakhs లోన్ తీసుకొని ఏం లాభం అంటున్నాను. అన్నీ వెళ్ళిపోతాయి, లాస్ రా, లైఫ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అమ్మాయిలు ఎలా కనిపిస్తారు తెలుసా? 13 years 14 years ఏజ్ ఉంటుంది, 11 years కూడా ఉండొచ్చు. వాళ్ళు 22 23 ఉన్నట్టు ఉంటారు. మా 22 12 years 13 years అమ్మాయిలు ఎలా ఉంటారు ఇండియాలో? చిన్నగా జుట్లు వేసుకొని, ఆయిల్ పూసుకొని, స్కూల్ బ్యాగ్ వేసుకొని, లేకుంటే కాలేజ్ బ్యాగ్ వేసుకొని పోతుంటారు. అలా ఉండరు. ఇక్కడ వాళ్ళ ఏజ్ 22 23 ఉన్నట్టుంటుంది. వాళ్ళు షార్ట్స్ వేసుకుంటారు, వాళ్ళ అంత డిఫరెంట్ ఉంటుంది. సో ఒకవేళ మాట్లాడాలనుకున్న ఫస్ట్ ఏజ్ అడగండి. మీకు కొంచెమైనా తేడా కోరితే వాళ్ళ నుంచి మాట్లాడకండి, మెసేజ్లు పంపకండి. కొంతమంది ఒకవేళ అమ్మాయికి అబ్బాయి నచ్చినా కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్తారనమాట. నా ఏజ్ అబద్ధాలు చెప్తారు. మీరు కనుక ఇరుక్కున్నారా, వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ చేశారా, లేకుంటే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిందా, మీ లైఫ్ స్పాయిల్, డైరెక్ట్ ఫ్లైట్. సో డోంట్ డూ దీస్ మిస్టేక్స్. వాళ్ళ ఏజ్ని బట్టి మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ ఏజ్ ఎంత, వాట్స్ యువర్ ఏజ్, 22 అలా వచ్చిందా, రియల్లీ యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ దాట్ అని కొంచెం ట్రికీ క్వశ్చన్స్ అడిగి కనుక్కోండి. సో మీరు సేఫ్ జోన్లో ఉంటారు. దాన్ని బట్టి ఊరికే గెలికి మైనర్ అమ్మాయిల్ని మీరు ఊరికే వెళ్ళిపోయినారనుకో, వాళ్ళు పిలిచిన చోటుకి, మీరైతే ఇండియాకి అయితే వచ్చేస్తారు. ఇది సీరియస్. సర్వైవ్ కావడానికి ఇది నేర్చుకొని ఉండాలా. ఆల్మోస్ట్ ఇక్కడ అందరు అబ్బాయిలకి తెలుస్తుంది. తెలిసిన అబ్బాయిలు చాలామంది మిస్టేక్స్ కూడా చేస్తారు. రీసెంట్లీ నేను కోవెంట్రీలో చూశాను, చాలా లండన్లో చూశాను, చాలా దగ్గర చూశాను. ఇంకా సెకండ్ ఇంపార్టెంట్, మీ పేరెంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే మా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫోన్స్ తీసుకొని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదేం తప్పు కాదు. వాళ్ళు రికార్డ్ చేసినా, వాళ్ళు ఫొటోస్ తీసినా వాళ్ళు ఏం చేస్తారంటే
అమ్మాయిలు ఉంటారు చిన్నపిల్లలు, వాళ్ళ కన్సర్న్ తీసుకోకుండా రికార్డ్ చేస్తారు. అది వాళ్ళ తప్పుగా తెలియక చేస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పడం మీ బాధ్యత, ఎవరు అబ్రాడ్లో ఉన్నారో. థర్డ్ థింగ్, వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేర్చుకోండి. లైక్ ఐరన్ చేసుకోవడం, ఫోల్డ్ చేసుకోవడం, ఇక్కడ ఎలా బిహేవ్ చేయాలో. ఇంకోటి మెయిన్ థింగ్ కుకింగ్. ఇవి లేకుండా మీరు సర్వైవ్ చేయడం చాలా కష్టం. కుకింగ్ స్కిల్స్ అంటే ఏం పెద్ద చేయడం లేదు. రైస్ ఎలా పెట్టాలో నేర్చుకోండి. ఒక 3 టైప్స్ ఆఫ్ పప్పులు, దాల్స్ అవి నేర్చుకోండి. ఇంకా ఏదైనా కర్రీస్ నేర్చుకోండి. ఇక్కడ రెడీమేడ్ చపాతీస్ దొరుకుతాయి, అవి తెచ్చుకొని అది వండుకొని, లేకుంటే మీకు చపాతీ వచ్చినా అది కూడా మంచిదే. నేను డైలీ మార్నింగ్ ఓట్స్ తింటా. నా ప్లాన్ చెప్తున్నా, డైలీ మార్నింగ్ ఓట్స్ తింటా. డైలీ ఏం చేయాలా, పనులు ఉంటాయి బయట, పార్ట్ టైం ఉంటుంది, స్కిప్ చేయలేను. 2 నిమిషాల్లో ఓట్స్ చేసుకుంటా, హెల్దీ ఓట్స్ చేసుకుంటా హెల్దీ. రాత్రి కుకింగ్ చేసుకుంటా, కొంచెం ఎక్కువ చేసుకొని రేపు మధ్యాహ్నానికి కూడా అదే ఫుడ్ తింటా. చాలు, 3 పూట్ల అన్నం తింటారు, ప్రశాంతంగా ఉంటారు. రోజుకి ఒక్కసారి కుక్ చేసుకుంటారు. పార్ట్ టైంకి కష్టం ఉండదు, దీనికి కష్టం ఉండదు, దానికి కష్టం ఉండదు. మీరు మేనేజ్ చేసుకోండి మీ టైంని బట్టి. బట్ ఒక్కసారి కుక్ చేయండి డైలీ. ఈ మెయిన్ థింగ్స్ మీరు నేర్చుకుంటే ఇక్కడ సర్వైవ్ కాగలుగుతారు సేఫ్గా, మంచిగా. ఒకవేళ అమ్మాయిలు ఉంటే, నేను మైనర్స్ విషయం చెప్పాను కదా, అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు, ఇంగ్లీష్ అబ్బాయిలు వాళ్ళ ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు ఎక్కడికంటే అక్కడ పిలుస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదే నేను చెప్పాలనుకున్న 3 టాపిక్స్. ఈ 3 టాపిక్స్ తెలిసిన తర్వాత మీకు ఇక్కడ సర్వైవ్ కావడం కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. కొంచెం కంఫర్టబుల్గా, కొంచెం సేఫ్గా. ఎవరు మమ్మల్ని ఈ వేలెత్తి చూపించకుండా మేము ఉండాలా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇది మన కంట్రీ కాదు. మన కంట్రీలో ఎన్ని ఎదవేషాలు వేసినా ఏదో ఒకటి చేసుకొని బతకచ్చు. ఇక్కడ 30-40 లక్షలు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఈ కంట్రీస్కి వస్తారు. సో రిటర్న్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ప్లీజ్ దయచేసి ఇవి చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ. దట్స్ ఇట్.